హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన సాయి క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను మీకు సింపుల్ డిజైన్ చూపించబోతున్నాను. మెటీరియల్తో పని లేకోకుండా నార్మల్గా శారీ కుచ్చులు అనేవి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టాజిల్స్, ఇలా లావు నీడిలో, దీన్ని దబ్బలం అంటారండి. ఇలాంటిది ఒకటి తీసుకోండి. నీడిలో జరీ థ్రెడ్, ఇవన్నీ ముందుకు పెట్టుకుని దానికి మనం ఇలా 1 ఇంచ్కి గ్యాప్ పెట్టుకుని ఈ 1 ఇంచ్ దాంట్లో ఇలా నీడిల్తో హోల్ పెట్టుకోండి. హోల్ పెట్టుకున్నాక ఈ హోల్లో నుంచి దీన్ని బయటికి తీయండి. ఇలా బయటికి లాగండి. ఇలా వస్తుంది కదా, దీన్ని మనం నీట్గా సర్చ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా నీట్గా పెట్టుకున్నాక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ నేను మీకు ముందు పెడతాను. ఇలా జరీ థ్రెడ్తో చుట్టు వేసేసుకోండి. రెండు పేటల మీద ఎక్కించేసుకొని ఇలా చుట్టుకొని పెట్టుకుంటే అందంగా కనిపించేది. ఇలా ఉంది కదా, దీనికి ఇప్పుడు ఇలా చుట్టుకున్నాక దీన్ని మనం ముడిలాగా వేసేసుకోవాలి. మధ్యలో నుంచి నీడని తీసేసి ఇలా 4-5 టైమ్స్ ముడి వేసేసుకోండి. గట్టిగా ఉండిద్ది. ఇలా ముడి వేసేసుకున్నాక దీన్ని మనం ఈ జరీ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్లో నుంచి కిందకి తీయండి. అప్పుడు అక్కడ మనకి మళ్ళీ దీంట్లో నుంచి ఇలా తీసేసామనుకోండి, మనకి ముడి పడిపోద్ది. అప్పుడు మళ్ళీ అది కూడా అక్కడ గట్టిగా ఉండిద్ది, ఊడిపోకుండా గట్టిగా ఉండేది. ఇలా ఉంది కదా, తీసుకున్నారు కదా, అంతే. ఇప్పుడు మనం ఈక్వల్గా కత్తిరించుకోవాలి. ఇలా వస్తుంది, చూసారు కదా. ఈ జరీ థ్రెడ్ అనేది శాంతం ఇక్కడ దాకా కత్తిరించకండి. అక్కడ కత్తిరిస్తే గబాలని అది మనకి ఊడిపోవచ్చు. అందుకోసం అనేసి మనం ఇలా పొడవుగానే దీంతో పాటు ఎక్కువగా కత్తిరించుకున్నాం అనుకోండి, నీట్గా ఉండిపోయింది, తొందరగా జారిపోవడానికి అవకాశం ఉండదు. శారీ అనేది మనం తిరిగేసి పెట్టుకుని ఇలా ఉన్నాం అనుకోండి, ఇలా మన ముడి కూడా వెనక వైపుకే ఉండిద్ది. అప్పుడు నీట్గా శారీ మనం ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు శారీ నీట్గా కనిపించింది. చూసారు కదా, ఇంతేనండి. చాలా సింపుల్ డిజైను. ఇలా నీట్గా మనం ఎక్కించేసుకోవటమేను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.